लोग पता नहीं है जो चढ़ा फूल है उसको दोबारा उठा के उधर Canto 11, chapter 14, text 1, 2. నేను కూడా చదవాలి. ఎవరు బయట వాళ్ళు వస్తే వాళ్ళ క్లాస్ చెప్పాం. ఈరోజంతా పూర్తి చేయొచ్చు. ఉద్ధవవాచ వదంతి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదిన తేషాం వికల్ప ప్రాధాన్య ముతాహో ఏకముఖ్యత భౌతోదాహృత స్వామిన్ భక్తి యోగోనపేక్షిత నిరస్య సర్వతా సంగం ఏనత్వయ్య విషయన్మన. ఉద్ధవుడు పలికెను కృష్ణుడితో, కృష్ణ, బ్రహ్మవాదులైన వారు జీవన పూర్ణత్వ సాధనకై నానా రకములకు పద్ధతులను ఉపదేశించుదురు. దేవా, వాటినన్నింటినీ గమనించి అవన్నీ సమానంగా ముఖ్యమైనవో లేదా వాటిలో ఒక్కటే సర్వశ్రేష్టమైందో నాకు చెప్పవలసింది. స్పష్టంగా అడుగుతున్నాడు భగవంతుడు. కుర్చీ తెచ్చుకోండి, అలా లేవాలా? క్లియర్గా భగవత్ ప్రాప్తి కోసం నానా రకాల పద్ధతులు. బ్రహ్మవాదులు అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసేవాడు. బ్రహ్మవాది అంటే అధ్యాత్మవాది. అధ్యాత్మవాదులు జీవన పూర్ణత్వ సాధనకై. అధ్యాత్మవాదులకి జీవన పూర్ణత్వం ఏంటంటే రకరకాలు. నేను ఆత్మని శరీరంలోకి వచ్చి ఈ కోరికల ద్వారా నేను కోరికలు సతాయిస్తున్నాయి, లేదా కోరికలు తీరటం లేదు, అనుభవించినా కూడా కోరికలు తీరటం లేదు, కోరికలు వదలటం లేదు, కోరికలు తీరటం లేదు అంటే అధ్యాత్మవాది అంటే మొదటి ప్రాబ్లం వచ్చి ఎలా ఈ కోరికలు లేనటువంటి స్థితికి చేరాలి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు కోరికలు తెచ్చుకోవడం కోసం పరిగెత్తేవాళ్ళం, కోరికలను పోగొట్టుకోగలిగితే వాళ్ళు ఓంకారమో ధ్యానమో తపస్సు వాళ్ళ అంటారు, యోగా ఏదో చేస్తూ ఉంటారు. అందుకే నానా రకాల పద్ధతులు. టార్గెట్ వచ్చి ఒకటే, ఎలా ఈ కోరికల ఒత్తిడి నుంచి నేను ఎలా ముక్తుడిని కావాలి, ఎలా బయటపడాలి. బయటపడిన తర్వాత మళ్ళీ కోరికలు మళ్ళీ వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలా? ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తాయి కదా, ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తాయి. కానీ ఏం చేయాలా? అడవిలోకి పోయి కూర్చుని సమాధిలోకి వెళ్ళిపో, అదో పద్ధతి. సమాజ సేవల్లో పడిపో. ఒంటరిగా ఉంటే కోరికలు సతాయిస్తున్నాయి అంటే ఏదైనా పెద్ద పెద్ద పనులు పెట్టుకో, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, అనాథయాలు, అది ఇది పెట్టుకో. అంటే ఖాళీగా ఉన్నామంటే ఏదో కోరికలు మళ్ళీ నేను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖాళీగా ఉండకూడదు, అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాటిలో ఆధ్యాత్మం ఏం లేదు. వాడొచ్చింది ఆత్మ ఆధ్యాత్మవాది అవ్వడం కోసం. కానీ ఆయన కట్టే స్కూళ్ళు అన్ని ఉద్యోగాల కోసం, అంటే హాస్పిటల్ శరీరం యొక్క ఆరోగ్యం కోసం. వృద్ధులు వాళ్ళ శరీరం పాడైపోయింది, వాళ్ళకి ఏదో సేవ చేయాలి. వికలాంగులు వాళ్ళకి శరీరం. ఆధ్యాత్మవాది ఎక్కడుంది? అక్కడ ఆయన తన కోరికలు తప్పుకున్నాడు, కానీ ఇతరుల కోరికల కోసం
పనిచేస్తున్నాడు, అంతే కదా. ఆ ముసలాడు ఆయన తిండి కావాలా, ఈయన పోయి పెడుతూ ఉంటాడు. కానీ అది అధ్యాత్మం ఏం కాదు. ఈ రకంగా మనం ఒక అధ్యాత్మవాది కావాలంటే ప్రిసైజ్లీ మనం ఏం చేస్తే నేను ఒక ఆధ్యాత్మవాదిని అని చెప్పుకోగలం. ఇక్కడ అదే ప్రశ్న ఉద్ధవుడు డైరెక్ట్గా కృష్ణుడితో, అటు గురువులు ఎప్పుడైనా జవాబు ఇచ్చేప్పుడు కృష్ణుడు ఇచ్చిన జవాబులు వేయాలి. అది వాడు పనికిమాలిన గురువు సొంత తెలివితేటలు గేయించి. గురువు అంటే నీ అతి తెలివితేటలు ఉపయోగించమాట, నీ సొంత తెలివితేటలు ఉపయోగించమాట. అయ్యా సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి ప్రశ్నకే ఉద్ధవుడు అడిగినప్పుడు లేదా అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు ఈ విధంగా జవాబు ఫినిష్. ఆయన చెప్పింది నీకు చెప్పడం. కాబట్టి గురువు కల్పితమైన జ్ఞానం అది సమాధానం కాదు. కల్పితమైన జ్ఞానం అది పరిపూర్ణం కాదు, అది నీ అభిప్రాయం. నీ అభిప్రాయం ఎవరికి కావాలి? మాకు నిజమైన అభిప్రాయం కావాలి, నిజమైన సమాధానం కావాలి. అట ఉద్ధవుడు ఆధ్యాత్మవాదులైన వారు జీవన పూర్ణత్వ సాధన కోసం, పూర్ణత్వం వాళ్ళ యొక్క అవగాహన బట్టి కోరికల నుంచి బయటపడడం, తర్వాత సమాజ సేవలో ఉండడం, తర్వాత దేవుళ్ళు ఐక్యమైపోవడం, లేదా భక్తి. భక్తి కాకపోతే ఆయన కూడా ఆధ్యాత్మికవాదిగా ఉండాలంటే కోరికలు లేకుండా ఉంటే చెప్పచ్చు, నాకు కోరికలు లేవు కాబట్టి నేను ఆధ్యాత్మికవాదిని. సమాజ సేవలు అంటే నువ్వు నీ జీవితాన్ని ఇతరుల కోసం, లేదా భగవంతుడు వాడు భగవంతుడు ఎవడో తెలియదు, అంతా వ్యాపించి ఉన్నటువంటి దానిలో నేను కలిసిపోవాలి. సంధ్య జగన్నాథుడు గుర్తొస్తున్నా అంటే ఇంట్లో కూడా కొద్దిగా భక్తి చేస్తున్నట్లు లెక్క, అంతే కదా. అప్పుడే చాలా మందిరం పోయేది అనిపిస్తుంది. పాత రోజులు గుర్తుకు రావడం. ఇక్కడ ఉద్ధవుడు అడిగాడు, ఎవరికి దోచినట్టు వాళ్ళు అటు చేసుకోవచ్చా? అంతా ఒకటేనా? అన్నీ కూడా అక్కడికే పోతాయా? అన్నీ కూడా అదే ఫలితాన్ని ఇస్తాయా? లేదా అంటే నాకు తెలియదు, ఆయన ఒప్పుకుంటున్నాడు ఉద్ధవుడు, అన్నీ ఒకటే ఫలితాన్ని ఇస్తాయా? లేదా మీ అభిప్రాయంలో ఒకటే ఖచ్చితమైందా అని అడుగుతున్నాడు. అన్నీ సమానంగా ముఖ్యమైనవా, లేదా వాటిలో ఒక్కటే సర్వశ్రేష్టమైందో? దీన్ని లీడింగ్ క్వశ్చన్ అంటారు. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో అంటే ఉద్ధవుడికి జవాబు ఆల్రెడీ తెలుసు. తెలియకపోతే ఇట్లా ఎవరికి దోచినట్టుగా వాళ్ళు మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని చేసుకోవచ్చా అని అడుగుతాడు. జవాబు తెలిసినవాడు ఇవన్నీ ఒకటేనా, లేదా వీటిలో ఒకటి కరెక్టు, మిగతావి కొద్దిగా ఫలితాన్ని ఇస్తాయి. నాకు చెప్పవలసింది అంటే భక్తి అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితం అంటే దట్ ఈస్ ది కరెక్ట్. మిగతావన్నీ కూడా భక్తికి రావడానికి అవి సోపానాల్లాగా పనిచేస్తాయి, స్టెప్స్. భగవద్గీత 12వ అధ్యాయంలో కూడా అర్జునుడు ఇదే ప్రశ్న అడుగుతాడు. అర్జున ఉవాచ
ఏం శ్లోకం? అర్జునుడు అడుగుతాడు. కొంతమంది అర్జున ఉవాచ, ఇప్పుడే మొన్న కదా 12వ అధ్యాయం పూర్తయింది. అర్జున ఉవాచ మయ్యావేశ్యామనో ఏమో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమోమత. అది కృష్ణుడి జవాబు. అది మయ్యావేశ్యామనో ఏమి ఏం సతతయుక్తాయ అంటే భక్తి, ఎప్పుడు కూడా నన్ను మర్చిపోకుండా. ఏవం సతతయుక్తాయ భక్త్యాస్తం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం. ఎవరైతే భగవంతుడు కృష్ణుడని తెలుసుకోలేక వాళ్ళు నిరాకారం, ఎల్లప్పుడూ కృష్ణుడి యొక్క రూపాన్ని స్మరించే వాళ్ళు కరెక్టా, లేదా ఎవరికి తోచినట్లు వాళ్ళు ధ్యానాలు చేసుకుంటూ నిరాకారం, లేదా పూజిస్తున్నా కూడా ఆఖరిలో భగవంతుల్లో లీనమైపోవాలా, ఇటువంటి ఆలోచనలతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. భక్తుల్లా కనబడుతూ ఉంటారు. చాలామంది కీర్తన చేస్తూ ఉంటారు. మాట్లాడడం ప్రారంభిస్తే నేనే భగవంతుల్లో లీనమైపోతాను అంటే, లేదా ఇదంతా కూడా ప్రారంభంలో ఇవన్నీ చేస్తాం మనసు నిలబడడానికి. ఆఖరిలో అసలు మనమే దేవుడు, అంతా కూడా దేవుడే అండి. సో అంటే అది భక్తి కాదు. చూడడానికి భక్తిలా కనబడుతుంది బయట. రోజు మందిరానికి వచ్చి లేదా రోజు జపం చేస్తున్నాం. అంటే మనం జపం చేసి ఏ ప్రయోజనాన్ని పొందాలో అది కూడా తెలుసుకోవాలి గురువు దగ్గర. జపం చేస్తే దేనికి చేస్తున్నాం? భక్తి యోగం యొక్క మహోన్నత స్థితిని స్పష్టముగా సుస్థాపితము చేయటము. అంటే ఉద్ధవుడికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఉద్ధవుడు కృష్ణుడి యొక్క అతి సన్నిహితమైనటువంటి మిత్రుడు. అంటే ఆయనకి భగవంతుడు దొరికాడు, ఆ భగవంతుడి సేవలో ఉన్నాడు, భగవంతుడి సేవ వదిలిపెట్టలేడు ఉద్ధవుడు. అంటే ఆయనకి దారి దొరికేసింది. కానీ మనలాంటి వాళ్ళకి తెలియడం కోసం ఈ ప్రశ్న అడిగాడు. స్పష్టముగా సుస్థాపితముగా ఉంచడం. ఉద్ధవుడు ఆత్మానుభూతి పద్ధతులు అన్నింటిలోనూ సర్వోత్కృష్టమైన దాన్ని నిర్ణయించమని కృష్ణుడిని ప్రార్థించున్నాడు. అట్లాగే భగవద్గీతలో కూడా 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అర్జునుడు తేల్చి చెప్పమంటాడు. 3వ అధ్యాయంలో ఎందుకు మనిషి తెలిసి కూడా అర్జున వాచ అంటే స్టార్టింగ్ 3వ అర్జునుడు 3వ అధ్యాయం ఆఖరిలో ఆయన అడుగుతాడు, ఎందుకు తెలిసి కూడా మనిషి పాప పనులు చేస్తాడు. దానికి భగవంతుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవాత్. వాటి దర్శలుగా స్టార్టింగ్ ట్రబుల్స్, ఓల్డ్ ఏజ్. ఇది ఒకటి వచ్చి 6వ అధ్యాయంలో వచ్చి అర్జును అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. యోగ మార్గం నుంచి పడిపోయినవాడు అంటే మనకి తెలియదు, తర్వాత అవుతుంది. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. అంటే నువ్వు తప్ప ఎవడు చెప్పలేడు. క్యా హై? 3రా అధ్యాయం అతకేన, 2 ఆతోనే ప్రారంభం అవుతాయి. ఆయన కూడా వచ్చి అతకేన ప్రయుక్తోయం పాపం చరితి పూరుష అనిశ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ
నిన్ను బలవంతంగా తోసినట్టుగా నిన్ను బలవంతం చేస్తే నువ్వు గతి లేక మనం పనిచేస్తున్నట్టుగా అట్లా మనుషులు శుద్ధంగా బతకాలనుకుంటారు, కానీ పాడు పనులు పాడు మాటలు దొర్లుతూనే ఉంటాయి. అర్జునుడు అడుగుతున్నాడు, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిశ్చిన్నపి. వద్దనుకుంటున్నా కూడా ఎందుకు మనుషులు పాపపు ఆలోచనలు పాప పనులు చేస్తారు అంటే వాడు భగవంతుడు కామయేష పూర్వజన్మల నుంచి మనలో కొన్ని కోరికలు, అవి వాటిని ఎలా మనం మోడరేట్ చేసుకోవాలా, ఎలా ఈ కోరికల్ని దాటేటువంటి మనోబలాన్ని పొందాలా, ఆ దారి దొరకనప్పుడు మనిషి దానికి ఎర అయిపోయి ఈ విధంగా అవైద్యమైనటువంటి ఇల్లీగల్ శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు, సిగరెట్ తాగడం, సారాయి తాగడం, మాంసం తినడం, ఫ్యామిలీ ప్లానింగ్ పోవడం, ఈయన కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు. అతకేనా ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిశ్చిన్నపి వార్ష్ణేయ బలాదివా నియోజిత. ఎవడో వెనకాల ఒకటి నువ్వు చేయాల్సిందే ఈ పాడు పని. ఎవడో హత్యలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, వీళ్ళంతా కూడా తెలుసు దీని పరిణామం. ఆయన అంటే ఎవరో తోస్తున్నాడు. అంటే మనిషి భగవద్భక్తిని ఆశ్రయించకుండా మనిషి ఈ శరీరపు ఒత్తిడుల్ని తట్టుకోలేడు. భగవద్భక్తిని ఆశ్రయిస్తే భగవంతుడి దేవాలి. అందుకే మనకి పొగరు ఉండకూడదు. నేను కాబట్టి బ్రహ్మచారిగా ఉంటున్నా, నేను కాబట్టి బ్రహ్మచారిని, మీరు బ్రహ్మచారిగా ఉంటున్నారు, అది మీ గొప్పతనం దేవుడిదా? చెప్పండి, మీ గొప్పతనం దేవుడిదా? దేవుడిదా? ఆయన బుద్ధి చెడగొట్టాడంటే ఎత్తుక్కుంటూ ఉంటారు, పెళ్లి చేసుకుని ఎటు వెళ్ళిపోవాలని చెప్పి అంతా ఆయన తప్పించుకోలేదు. బట్ ఎప్పుడైనా మనం బ్రహ్మచారిగా ఉండగలుగుతున్నా, పద్ధతిలో ఉండగలుగుతున్నా, భలే మంచి బ్రహ్మచారి సుబ్రహ్మణ్య మేమేం సార్ ఆ దేవుడు దేవలేదు రోజులు గడుపుతున్నాం తెలిసిన. అంటే ఒక కృష్ణ భక్తుడికి ఎప్పుడు పొగరు అనేది ఉండదు, అని గర్వం అనేది ఉండదు. ఎక్కడైతే గర్వం వస్తుందో టప్ భక్తిలోంచి పడిపోతాం. మీ గర్వం వచ్చినప్పుడల్లా నీ ఇంటికి పోతా, గర్వం వచ్చినప్పుడల్లా నీ ఇంటికి పోతా అంటే భక్తి వదిలిపారేసి, గర్వం రాగానే టక్ భక్తి నుంచి వెళ్ళిపోవడం. మనకి పొగరు లేకపోతే వినయంగా నన్ను పంపించేది సార్, నన్ను పంపించేది సార్, మీరే వెనకాల పడతారు, నన్ను మందిని పంపించదు సార్, ఎక్కడికి పోతారు దేవుడి సేవ వదిలిపెట్టి అట్లా ఏడుస్తూ ఉంటాను. కానీ పొగరుంటే నేను పోతా ఇక్కడి నుంచి, పోతే పడిపోయేవారు మనమే, అంతే కదా, ఇట్స్ ఫ్యాక్ట్. అంటే వినయంగా ఉండేవాళ్ళు వాళ్ళకి పొగరు ఉండదు. అందుకని వాళ్ళు ఎప్పుడు నేను ఇప్పుడు సుబ్రహ్మణ్యం అంటారు, నువ్వు మందిలో ఉండడానికి లేదు పోవాలి అంటే, ఇక్కడి నుంచి పోవాలి అంటే నన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను, బయటికి పోయాలంటే నా మతం అంతా కూడా చెడిపోతుంది. దయచేసి ఇంకో రకం మంది నుంచి మాత్రం గంటే మాకండి. ఈ రకంగా ఎవరికైతే గర్వం అనేది ఉంటుందో వాళ్ళు దేవుడితో ప్రమేయం లేకుండా కూడా నేను బ్రహ్మచర్యాన్ని పాటించగలను, నేను దేవుడితో ప్రమేయం లేకుండా కూడా నేను మాయకి వశం కాకుండా ఉండగలను. అని భగవంతుడి చేత దైవీ ఏషా గుణమై మమ మాయ దురత్తయ అంటే ఇంపాసిబుల్. సో అది వీలు కాదు. భగవంతుడు యొక్క మాయాశక్తికి అధీనుడై బతకాల, లేదా భగవంతుడికి అధీనుడై బతకాల. భక్తి యోగం అంటే డైరెక్ట్ సర్వెంట్.
మనం భక్తి యోగం కాకపోతే మనం మాయకు లోబడి మనం మాయాశక్తికి లోబడి బతకాలి. మాయాశక్తికి లోబడి బతకాల. బయట ప్రపంచం అంతా కూడా వాళ్ళు కూడా మాయకు లోబడి బతుకుతున్నారు. మనం భగవంతుడికి లోబడి బతుకుతాం. తేడా అంతే. వాళ్ళు శక్తికి లోబడి బహిరంగ శక్తికి బానిసలై, మనం భగవంతుడి యొక్క అంతరంగ శక్తికి బానిసలై ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా. కాబట్టి ఇక్కడ వైదిక విధానాలన్నీ కూడా కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం ఇవన్నీ ఎందుకున్నాయా? మన పూర్తిగా శరీర స్థాయిలో ఉన్నట్లయితే నీకు కర్మయోగం నచ్చుతుంది. మంచి కర్మలు చేయాలి, భజనలు చేస్తే జనాలకి ఏం లాభం అనుకుంటున్నాం. అట్లా జనాలు దానికంటే 4 డబ్బులు సంపాదించి 10 మందికి పంచిపెట్టడం లేదు చాలామంది అంటే కదా. అంటే అతను ఈ శరీర స్థాయిలో ఉన్నాడు. ఇతరులకి ఆధ్యాత్మికంగా ఎలా మేలు చేయాలా, నేను ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాల ఏం ఐడియా లేదు. ఇతరులకి ఆధ్యాత్మిక మేలు చేయాలి. మనం ఎన్ని నడుపుతున్నాం మందిరం ఏ ఉద్దేశం ఏంది? జనాలు వస్తే కృష్ణుడిని దర్శనం చేసుకుంటాడు, కృష్ణుడిని స్మరిస్తారు, కృష్ణుడి ప్రసాదం తింటారు, హరే కృష్ణ అంటారు. వాళ్ళ కోసం కదా మందిరం కట్టేది. నేను బతకడం కోసం మందిరం కట్టాల్సిన అవసరం లేదు. నేను రూమ్లో చిన్న ఫోటో పెట్టుకుని అక్కడే కాలక్షేపం చేయొచ్చు. మందిరం ఎందుకు నడుపుతున్నావు? పబ్లిక్ కోసం. నువ్వు పూజ చేసుకుంటావు, ఇతరులకి పూజ చేసుకునే అవకాశం లేదు. నేను రూమ్లో కూర్చుంటే నేను ఒక్కడే పూజ చేసుకుంటా, నా రూమ్లోకి జనాలు ఎందుకు వస్తారు? వాళ్ళకేం పని? మందిరం అయితే అందరూ వస్తారు. ఈ మందిరం ఎవరైనా పోవచ్చు. కాబట్టి మందిరాన్ని నడిపేది ఇతరులకు కూడా ఆధ్యాత్మిక ఉన్నతి కలగడానికి అవకాశం ఇవ్వడానికి మందిరం నడుపుతున్నాం. మన వరకు అయితే మందిరాలు కట్టక్కల, మన రూమ్లోనే చిన్న పూజస్థలం ఏర్పాటు చేసుకుని, ఎవరైతే ఇళ్లలో పూజస్థలం ఏర్పాటు చేసుకుని బతుకుతున్నారు వాళ్ళు, అది కూడా మందిరం. కానీ అందరు పోతారండి వాళ్ళ ఇంట్లోకి. మీ ఇంట్లో పూజిస్తున్నాడు, వీడియో ఎత్తేయడానికి వచ్చాడు ఇక్కడ. आप किसी घर जाके हम आपके घर में पूजा का स्थान दर्शन करना चाहते हैं, आप क्या सोचिए? तो कोई चोरी करने के लिए है डांस, तो कोई पब्लिक घुस के दर्शन करने के लिए क्या है? मंदिर तो सबके लिए है, मंदिर में जा सकते हैं. మందిరానికి ఎవరైనా పోవచ్చు. ఇంట్లో ఎందుకు రాణిస్తాడు? ఎవరిని పడితే రాణిస్తాయండి. మరి వాళ్ళ లోపలికి వచ్చిన తర్వాత నీ గొంతు పట్టుకుంటే ఏం చేస్తావు? నీ వస్తువు పట్టుకుని పారిపోతుంటే ఏం చేస్తావు? రానిగా. अनजान लोगों को घर में घुसने नहीं देगा, ठीक है ना? आपका कमरे में घुसने नहीं देगा. मंदिर तो आप देखते रहना, ठीक है, आ सकता है, लेकिन अब तो ये कोई चोरी करने के लिए आया है या भक्ति करने के लिए आया, इसलिए कोई ना कोई बैठना पड़ेगा. कल शाम को मैं आया तो कोई नहीं था इधर. నేను సాయంత్రం 4:30 से ఎవరు లేడు ఇక్కడ. మంచి आपको ग्रुप में डालने के लिए दिया था ना. బాగా ఇంట్రెస్ట్ ఉండే ఒక భార్య భర్త, వాళ్ళు బంగారు పని చేస్తానని అబ్బాయి భర్త, యంగ్ పీపుల్. భార్య ఇక మాట్లాడంగానే ఎంత ఇంట్రెస్ట్ చూపించింది. నేను ఒక పుస్తకం ఇచ్చా, టక్కని ఫోన్పే కొట్టేసింది. నేను చెప్పాను, మేము గ్రూప్లో పెడతాం, మీకు బాగా ఇంట్రెస్ట్, తప్పకుండా వస్తాను. ఇక నుంచి ఆదివారం వస్తాం प्रोग्राम. तो कभी वो राधा कृष्ण की थैली में डाल के चले जाएगा, बड़ा अपचार हो जाएगा. लोग आएंगे, ले उठा के ले जाएगा कुछ क्योंकि भगवान पसंद नहीं करते हैं बड़े बड़े लोग के कमरे के सामने कोई सेवक रहता है. कोई नहीं रहता है. भगवान देते हैं, दे डोंट केयर फॉर मी. ఒకసారి मैं एक बार राधानाथ स्वामी के साथ ఒకసారి యాత్రకి వెళ్ళాను. गौरनीत विग्रहाలు కొన్నా. मैं मार्केट में जाके गौरनीत विग्रहाल, उधर जिलेबी वगैरह पकौड़ी बांट रहे थे.
प्रसाद शुरू हो गया। मैं भगवान का जो परचेज किया जो बैग है उधर रख दिया। चलो पहले जिलेबी पकौड़ी वाली बात है, मतलब बाद में मिलेगा नहीं मिले क्या पता है। तो प्रसाद का हाथ धो गए, उधर डिटिस नहीं है, इसमें भगवान खुश नहीं है। सच सच गए, मैं अभी भी याद है। इसलिए तो जो भी भगवान के सेवक रहता है वो भगवान को अकेले छोड़ के नहीं जाना चाहिए। भगवान को जरूरत पड़ सकता है कुछ, या भगवान को लगता है कोई दुष्ट आ गया, वो मूर्ति को बेच के, हमारे लिए वो भगवान है मूर्ति, वो आदमी ये कांच को बेच के मैं 2000 रुपया बना सकता हूँ, पता कि नहीं दे, तो भगवान को कितना दुख होगा। प्रीति मुझे छोड़ के चले गए, मैं किसी के वजन का वस्तु बन गया, मैं एक वजन का वस्तु बन के वो चोर के लिए मैं थोड़ा 2000 रुपये वाली बात बन गया। लेकिन तो ये हमारे लिए तो प्रभु है, हमारे लिए प्रभु है ना। तो कभी भी आप लक्ष्मी, रमा देवी, प्रीति, जो मंदिर का जो हॉल का जो थोड़ा आपको चिंता होना चाहिए, मैं जा रहा तो किसी को किसी बैठाना है, जैसा घर ताला लगा के बिना अचानक जाना पड़ता है, ऐसा नहीं छोड़ दिया किसी को बैठा देगा, मैं आने तक तो ठहरा, जल्दी जाना है। तो अब घर के लिए भी एक आदमी को ढूंढ के रखते हैं, अब भगवान को छोड़ के कैसे जाएगा। ఇల్లు సడన్గా వెళ్ళాల్సి వస్తే నీకు ఫోన్ వస్తానుకో, నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఆయన రోడ్డు మీద పడినాడని, నీకు తాళం వేయడానికి, తాళం చూడడానికి టైం ఉండదు, ఎందుకంటే తొందరగా వెళ్ళి కాపాడాలి. నువ్వు వెంటనే ఏం చేస్తావు, నీ ఫ్రెండ్ ఎవడో అంటే ప్రూవ్ చేయి, మీరు కొద్దిగా ఇక్కడ వెంటనే పోయి చూసుకుని వస్తావు, అంతా లేదా. అంటే ఇల్లు కూడా నువ్వు వదిలిపెట్టుకో ఖాళీగా, ఎవరికో చెప్పేసిపోతావు. भगवंतुడు, भगवान जी बैठे हैं, बस हमको ड्यूटी हो गया, अब चले जाकर कोई बैठा नहीं बैठा। इसका मतलब आपको भगवान से प्रेम नहीं है। भगवान को प्रेम है तो 24 घंटा, जैसे आपको बच्चा होता है, निधि को बच्चा हो गया, निधि माता को बहुत सब, मैं आपको एक फोटो भेजा है, देखा है क्या, निधि की చాలా అందమైన పిల్ల పుట్టింది, వెరీ బ్యూటిఫుల్. ఫోన్ చేశారా లేదా మరి, మీ మనవరాలు అయితే చేసుకోవడం, బయట వాళ్ళు అయితే बछड़ा के साथ फोटो भेजा है, आपने नहीं रखा, बस पिंड छूट गए, गई है गई, अच्छा है अभी वो आराम से रहेंगे, लेकिन मेरे बहन ने संभाल के रखा. मैंने लिखा बेबी निधि बार, నిధికి మళ్ళీ ఇంకో చిన్న నిధి పుట్టిందని చెప్పి, మా చెల్లెలకి అర్థం కాదు, లక్ష్మికి పుట్టిందా, निधिకి పుట్టిందా, प्रियंका को पुट्टिंदा, उनको पता नहीं है. तो बोला फोटो भेज के, एक गौशाला में काम करते हैं, तो उनका इतना याद है निधि कौन है. तो ఈ అమ్మాయికి పుట్టిన పిల్లవాడు అని చెప్పి నాకు ఫోటో పెట్టింది, వెరీ నైస్ ఫోటో. నిధి 2 చేతులతో దూడను పట్టుకునేది, కానీ మా అమ్మ మా చెల్లెలు. आपके पास नहीं होगा वो फोटो, वो तो उड़ा दिया होगा कब तक का. क्योंकि हम किसी को मित्र नहीं मानते, मतलब का रिश्ता दिल से किसी को मानते हैं, तो जिसके साथ हम कुछ समय रहते हैं भूलते नहीं. कभी कभी उनके बारे में थोड़ा I was surprised that my sister sent तक बेबी निधि का मतलब गौशाला निधि बछड़ा के साथ फोटो भेज दिया मुझे, यही लड़के है जिसको बच्चा हुआ है, वेरी नाइस बच्चा बोल रहे थे. तो लेकिन आप लोगों को लगा है कि थोड़ा वो तो माया में पड़ गए है या तो गिर गई है. नहीं, कृष्ण भक्तों को बच्चा होता है बड़ा खुशी की बात है, और एक वैष्णवी पैदा हो गया संसार में, कितना बड़ा बात है ना? लेकिन हमको कुछ नहीं लगता है. So whenever devotees have a child,
భక్తులకి పిల్లలు పుడితే అది ఎంతో మంచిగా చూడాలి. నేను ఈ సంసారంలో చిన్నప్పటి నుంచే భక్తి చేసే ఒక పిల్లవాడు పుట్టాడు. సో मैं आप लोग इसलिए लिखा था ये लक्ष्मी फ़ोन करेगा नहीं करेगा, पिछले दुश्मनी की वजह से करेगा नहीं करेगा, इसलिए मैंने लिखा था और फ़ोन करो और बधाइयाँ दो। वेरी गुड। आप हमको कब दिखाएगा, हमारे गोद में कब डालेगा तुम ले आके? ऐसा मैं नॉर्थ इंडिया आऊँगा तो मैं आपके बच्चे को देखने आ जाऊँगा, तुम अपन बाली ले जाकर बच्चा के छोटे हाथ में रख दो बस, और क्या है, हमको तो कोई काम का नहीं है। हम तो आधा केजी सोना ये सब देखने वाला है, हमको बाली वगैरह हमको दिखता नहीं है, ठीक है ना भगवान, ठीक है। सो टू कंप्लीट द क्लास, तो ఉద్ధవుడు ఇక్కడ ఆయన దీన్ని ఏమంటారు లీడింగ్ క్వశ్చన్స్. లీడింగ్ క్వశ్చన్ మీన్స్ ఆయనకు ముందరే తెలుసు ఏది అన్నీ ఒక పద్ధతులు కావు, దీనిలో భక్తి యోగం సర్వశ్రేష్టమైనటువంటి పద్ధతి. అందుకే అడుగుతున్నాడు, సర్వశ్రేష్టమైన పద్ధతి అనేది ఒకటి ఉందా, ఇవన్నీ ఒకటేనా అని అడుగుతున్నాడు. దానికి తెలుసు భక్తి యోగం, కానీ ఆయన చెబితే ఎవడు నమ్మడు. భగవంతుడు చెబితే భగవంతుడి నోటి నుంచి వచ్చిందంటే ఇంక మనం మన సొంత తెలివితేటలు ఉపయోగించక్కర్లేదు. భగవంతుడు చెప్పాడంటే ఆంక్ బంద్ కరికే ఇదే చేయాలి. నేను ఇంకా నా స్పెక్యులేటివ్ మైండ్ చెప్పినట్టుగా నేను రకరకాల పద్ధతుల్లో పోను. అట్లాగే భక్తి మార్గంలో కూడా భగవన్ నామం, భక్తి మార్గంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. आप पूजा कर सकते हैं, आप सब अच्छा है, लेकिन भगवान की नाम लेना, భగవంతుడి నామంలో అది భక్తి యోగంలో అన్నిటికంటే సర్వశ్రేష్టమైనటువంటి. ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ. కౌన్ శారదమ్మ, బడా శారదమ్మ, मेरे क्या क्या हरे कृष्ण है, चुप नहीं रह सकती है। मेरे कमरे में कुछ ये क्या कर रहे हैं, हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम. మీరు రూమ్లో ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. 24 గంటలు ఎవరికైతే అలవాటు అయిపోతుందో వాళ్ళు మర్చిపోలేరు ఏం చేస్తున్నా కూడా. ఆటోమేటిక్గా అటువంటి వాడు కోపం రాదు. ఎప్పుడు భగవన్ నామం జపం చేస్తే ప్రశాంతంగా జవాబులు ఇస్తూ ఉంటారు. ప్రశాంతంగా క్షమించడం కానీ, మనం సహించడం కానీ, లేదా మనం అందరి ఎడ ప్రేమ ఉండగలగడం. నేను భగవన్ నామం నిరంతరం జపం చేస్తుంటే మనలో ఈ లక్షణాలు వస్తాయి. తొందరపడి మనం టక్కని జవాబులు ఇవ్వం. నేను రోజు జపం చేస్తుంటే భగవంతుడు తొందరపడమాక డోంట్ బి హేస్ట్. అంటే ఇక్కడ కేవలం కొన్ని మాత్రమే క్రమముగా జీవుని చైతన్యాన్ని ఉద్ధరించగలవు. ఆత్మానుభవ పద్ధతి యొక్క సాధారణ రూపురేఖలను తెలిపడి ప్రయోజనంతో ఋషులు నానా విధములకు విధానం చర్చించి ఉండవచ్చు. కానీ సర్వోత్కృష్టమైన పద్ధతిని నిర్ణయింపవలసి వచ్చినప్పుడు దాన్ని స్పష్టము చేయవలసి ఉండడం. దేవ అనన్య భక్తి యోగ విధానం ఈరోజు శ్లోకం. దేవ అనన్య భక్తి యోగ విధానాన్ని నీవు స్పష్టముగా వివరించి ఉంటేవి. అనన్యైనవ యోగేన మాంధ్యాయంత ఉపాసతే మయ్యేవ మన ఆదర్శ వైబుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. దీనికంటే మించింది ఇంకోటి
మయ్యావేశ్య మనోయేమ నిత్యయుక్త ఉపాసతే. మయ్యావేశ్య మనోయేమ నిత్యయుక్త శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమోమత. ఇంతకంటే మంచి ఆధ్యాత్మిక మార్గం మరొక నా అభిప్రాయం దేవుడు తేల్చి చెప్పేస్తున్నాడు అక్కడ. తేల్చి మళ్ళీ ఇంకా ప్రశ్నలు అడగడానికి కూడా స్కోప్ లేకుండా భగవంతుడు. అందుకని ఉద్ధవుడు ఏమంటున్నాడు ఇప్పుడు, దేవ అనన్య భక్తి యోగ విధానం. పొద్దున కూడా ఎవరో వచ్చింది కదా, కొబ్బరి నీళ్ళు తెచ్చిన కొబ్బరి నీళ్ళు తెచ్చిందని చెప్పి నేను 4 మాటలు कोई भी आएगा कुछ ना कुछ बात करना है ना, कोई भी लोग आते हैं उनको क्या पूछना, बात कर सकते हैं, कुछ पता नहीं है. तो आप పరిస్థితి को आप संभालना पड़ेगा. ఎవరు మందిరంలోకి వచ్చినా కూడా ఏదో కొద్దిగా మాట్లాడి ఎలా కొద్దిగా శ్రద్ధ కలిగించాలి. ప్రీచరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గమ్మున ఉండలేడు. ఎలా తెలుస్తుంది ఎవరు మంచి భక్తులు అయిపోతారో? మాట్లాడుతూనే తెలుస్తుంది. అట్లాగే కొద్ది రోజుల క్రితం నేను శేషు బయట నిలబడి ఉన్నాం. ఒక ఆయన వచ్చి, నాకు పొదుపు ఉండి కావాలి సార్, రియల్ ఎస్టేట్ అని ఇవ్వండి. పొద్దునే బయటికి నేను వాకింగ్కి వెళ్ళడం కోసం నిలబడి ఉన్నా. నాకు పొదుపు ఉండి కావాలి సార్. నేను శేషుని అడిగా, వెంటనే నీ వెనకాల ఉండాలి 10-12 ఈగలండి, దాన్ని డస్ట్ బట్టి ఉంటాయి అని సరి చేయాలండి. నన్ను ఆయన అంతటా ఆయన అంటున్నాడు నాకు పొదుపు ఉండి కావాలని. వెంటనే నేను మీ నంబరు ఈయనకి ఇవ్వండి, శేషుకి ఇవ్వండి, ఇంకా అది తీసుకుని మనం అందించే బాధ్యత మంది. మనం మామూలుగా జనాల్ని అడుగుతూ ఉంటాం, ఆయన అడగకుండానే మన దగ్గరికి వచ్చి నాకు పొదుపు ఉండి ఇవ్వండి. కాబట్టి ఇంకా తర్వాత మనం నిద్రపోతాం అంటే పట్టించుకోం. వెళ్ళారా దగ్గరికి, లలిత జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళారా? అవునాడు, ఇచ్చారా శాంపుల్? ఏం కావాలి? ఫాలోఅప్ చేసావు మరి, ఒకసారి ఫాలోఅప్ చేయండి. ఇంక వాళ్ళే వచ్చారు, మనం పోలా. వాళ్ళే మందిరానికి వచ్చి, లలిత జ్యువెలర్స్ సార్ ఈ మందిరానికి మేము ప్రసాదం పౌచులు క్యారీ బ్యాగులు చేసేస్తున్నాం, ఏం ప్రింట్ చేయాలో ఇవ్వండి అన్నాడు. అంటే ఫాలో అయ్యేటప్పుడు పెద్ద పార్టీ అని లలిత జ్యువెలర్స్. భక్తుడి జీవితమునందలి సమస్తమగు భౌతిక సాంగత్యమును తొలగించుకొని మనస్సు నీ యందు లగ్నము చేయగలడు. జనాలకు తెలీదు భక్తి అంటే మనం డబ్బులన్నీ దేవుడికి ఇచ్చేయాలా, ఇల్లు వాకులు వదిలి పెట్టాలా. దట్ డిపెండ్స్. మనకి బాధ్యత లేకపోతే. పొద్దున చంద్రశేఖర్ వచ్చాడు, మనతో పాటు యాత్రకు వచ్చాడు, మధుసూదన్ రావు ఇలా కజిన్. ఆయన ఒంటరిగా ఉంటున్నాడు, కోర్టు లిటిగేషన్లో టైం అంతా పాటు చేసుకున్నాడు. భక్తుడే. పొద్దున గురు పూజ ఇప్పుడు వచ్చిపోయాడు కదా. నాన్న ఆ కోర్టు కేసులు ఎప్పుడు తాగుతుందో తెలియదు అని ఇక్కడ ఉండి, ఉన్నాయి డబ్బులు అప్పుడప్పుడు కడుతూ ఉంటాడు, 1500 అంట. ఇక్కడ ఉండి భక్తి చేసుకోయా, మీ కోర్టు కేసు కూడా తొందరగా తేలుతుంది. ఇంకా కాబట్టి కొంతమంది భక్తి అంటే దానికి ఎలాంటి షరతులు అవసరం లేదు. నువ్వు స్టూడెంట్ అయితే ఆయన కూడా భక్తి చేయొచ్చు, నువ్వు ఉద్యోగం వెతుకుతున్నావు ఆయన కూడా భక్తి, ఉద్యోగం చేస్తున్నావు ఆయన, నువ్వు పెళ్లి చేసుకున్నావు భక్తి, ఏది అడ్డం కాదు భక్తికి. భక్తి చేయడానికి నేను కొద్దిగా టైం పెట్టుకోవాలా, పెట్టుకొని ఎలా భక్తి చేయాలి జపం చేసుకోవాలా. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు, జీవితంలో సమస్త భౌతిక సాంగత్యాన్ని తొలగించుకొని మనస్సు నీ యందు లగ్నము చేయగలడు.
అంటే నీ కృష్ణనామంలో రుచి కలిగితే నువ్వు కోట్లు కోట్లు నువ్వు సంపాదిస్తున్నా, నీకు బాగా తెలిసి ఉంటుంది ఈ డబ్బుని నేను తినలేను, నేను పట్టుకుపోలేను, దేవుడు ఆయన పని కోసం నాకు పంపిస్తున్నాడు అనే ఆలోచన వస్తుంది నీకు జపం చేస్తూ ఉంటే. అటు ఎక్కడ గంటారమణ అంటే అరుణాధపురం బియ్యం పంపించేవాడు. నువ్వు ఈ సంవత్సరం క్యాలెండర్ అరివారు, క్యాలెండర్ ప్రసాదం, లడ్డూలు మిక్చర్, 2 లడ్డూలు 2 ప్యాకెట్లు మిక్చర్. ఈరోజు ఏమి ఏ సందర్భం ఏంది దేవుడికి అరివారు? మనస్సు పరతత్వ కృష్ణుడి యందు లగ్నము చేయుటకు విశుద్ధ భక్తి యోగమే పరమోత్కృష్ట విధానం అని నిరూపితమైంది. కానీ ఈ పద్ధతిని అందరూ సాధన చేయగలరా లేదా, ఇది ఆధ్యాత్మికలో ఉత్తమ కోవకు చెందిన వారికి పరిమితమైందా అనే విషయం. భక్తి యోగం శ్రేష్టమైంది, కానీ అందరూ చేయగలరా లేదా, ఇది ఇంకో ప్రశ్న. వివిధ ఆధ్యాత్మిక పద్ధతుల సాపేక్ష లాభాన్ని చర్చించినప్పుడు మనిషి శీఘ్రమే ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాన్ని నిర్ణయించి అట్టి లక్ష్యాన్ని చేకూర్చిన పద్ధతిని నేర్చుకొనవలను. పద్ధతులన్నింటినీ ప్రధానమైనవి, గౌణమైనవి. ఏది ఎక్కువ లాభం ఇస్తుంది, ఏది తక్కువ టైంలో మహోన్నత పూర్ణతనిచ్చడి పద్ధతి ప్రధానమైంది. లేదా దానికి తోడ్పడేది అది గౌణమైంది. మనస్సు అతి చంచలమైనది, అస్థిరమైనది. కానీ నిర్మలము బుద్ధితో మనిషి పురోగమన జీవితం నందే నెలకొన్నవాడే ఆ విధంగా ప్రస్తుత జీవితం నందే పరతత్వాన్ని సాధించగలడు. ఉద్ధవంతో కృష్ణుడు చేసిన సంవాదం యొక్క గంభీరమైన ప్రయోజనం ఇదే. కాబట్టి ఒకటి వచ్చి పద్ధతుల్లో ఏ పద్ధతి శ్రేష్టమైంది భగవంతుడిని పొందడానికి. రెండవ ప్రశ్న, ఆ శ్రేష్టమైన పద్ధతి అందరూ చేయగలరా, కొంతమందే చేస్తారా? శ్రేష్టమైన పద్ధతి కాబట్టి చాలా కఠినమైన పద్ధతి ఏమో, శ్రేష్టమైన పద్ధతి కాబట్టి అందరూ చేయలేరేమో ప్రశ్న. ఈ రకంగా శ్రేష్టమైన ఆధ్యాత్మిక సాధన పద్ధతి ఏంది, తర్వాత ఆ సాధన పద్ధతి అందరికీ అందుబాటులో ఉంటుందా, కొందరే చేయగలరా, ఈ ప్రశ్న రేపు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. ప్రభుజీ